ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ అంటే నువ్వు క్రీస్తులో పరిపూర్ణము చేయబడిన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాట చెప్పగానే మనందరికీ ఒక అనుమానం వస్తుంది. అయ్యా లేదు, మీరు తప్పు చెప్తున్నారు, నా జీవితంలో ఇన్కంప్లీట్గా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు జరగలేదు, కాబట్టి నేను కంప్లీట్ కాదు అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒకసారి కంప్లీట్ అంటే కంప్లీటే. అది దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు నీ జీవితంలో లేనివి కూడా వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులు అయి ఉన్నారు. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ అంటే నీ జీవితంలో చాలా విషయాలు ఇంకా సంపూర్తి కాకపోయి ఉండొచ్చు. మేబీ చూడండి, యవనస్తులు ఉన్నారు, వారికి ఇంకా వివాహములు కాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే అసంపూర్ణుడు అని కాదు. కొంతమంది చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేశారు, జాబ్ రాకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు కంప్లీట్ కాలేదని అర్థం కాదు. అలాగే కొంతమందికి అనారోగ్యం ఉండొచ్చు, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా ఎంత కష్టపడినా అప్పులే ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉండొచ్చు. అంత మాత్రం చేత దేవుడు చెప్పింది అసత్యమని కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడకముందే నిన్ను క్రీస్తులో కంప్లీట్ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, తల్లి గర్భంలో పడకముందు నుంచే నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇర్మియాతో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నిన్ను ప్రవక్తగా నేను ఆ దేశానికి పంపిస్తున్నానంటే నేను బాలుడు నాయన, నాకు మాట్లాడటమే సరిగ్గా రాదు అంటే ఆయన ఒకటే చెప్తాడు, నా వాక్యమును నీ నోట ఉంచేదను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వాక్యము, క్రీస్తు వాక్యము నీ నోట్లో ఉంటుందో యు ఆర్ కంప్లీట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో అసంపూర్ణంగా ఏమైనా ఉన్నా కూడా అవి కంప్లీట్, ఆల్రెడీ ఆయన దృష్టిలో కంప్లీట్ అయిపోయింది. కానీ ఆయన నీ నోట ఏముండాలంటే క్రీస్తు వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటే ఆటోమేటిక్గా జరగనివి జరుగుతాయి. హల్లెలూయా. నీకు వద్దనుకుంటున్నాయి కూడా వస్తాయి. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి దయచేసి గమనిద్దాం, మనం ఆయనలో సంపూర్ణమైన వ్యక్తులం. అందరు చెప్పండి, ఆయన సిలువ కార్యమును బట్టి నేను సంపూర్ణమైన వ్యక్తిని. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, అయితే మనం సంపూర్ణులము, తర్వాత సంపూర్ణులమే. కానీ ఎందుకు మన జీవితంలో ఈ అసంపూర్ణత ఉంది? యేసయ్య వాక్యం ఏం చెప్తుందంటే మీరు సంపూర్ణులు క్రీస్తునందని చెప్పాడు. కానీ ఎందుకు మన జీవితంలో అసంపూర్ణమైన కార్యాలు ఉన్నాయి? ఎందుకు మన జీవితంలో కొన్ని కార్యాలు సగం అయిపోయి మిగిలిపోయి ఉన్నాయి? అసంపూర్ణులుగా ఎందుకు బ్రతుకుతున్నాం ఈ లోకంలో అని ఈరోజు మనం గమనిస్తే ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ రాత్రి. ఎందుకు మన జీవితంలో ఈ అసంపూర్ణత ఉంది? యేసు ప్రభు అయితే, ఆయన వాక్యం అయితే ఏం చెప్పిందంటే నువ్వు సంపూర్ణుడు క్రీస్తులో. నీ జీవితంలో ఏది అసంపూర్ణంగా నేను వదిలిపెట్టలేదు. ఆయన సృష్టిని చేసినప్పుడు మీరు గమనించండి, అన్నీ చేసి ఏమన్నాడు, అంతా కంప్లీట్ అయింది కాబట్టి నేను విశ్రాంతిలోనికి వెళ్తానని 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఏది కూడా సగం చేసి వదిలేసే దేవుడు కాదు మనకులాగా. మనం కొన్ని సగం పనులు చేస్తాం కదా. కానీ దేవుడు సగం పని చేసేవాడు కాదు. నిన్ను తల్లి గర్భంలో వేసాడంటే తర్వాత నీ ఎండ్ వరకు ఆయనదే బాధ్యత. నీ ఎండ్ అంటే ఆయన నమ్ముకుని తర్వాత నువ్వు ఆ ప్రభువునందు నిద్రించే వరకు ఆయనదే బాధ్యత. ఈ మధ్యలో నీకు మంచి చెడులుగా నీకు కొన్ని అనిపిస్తూ ఉంటాయి. నా జీవితంలో కొన్ని అసంపూర్ణమైన కార్యాలు ఉన్నాయి అని అనిపిస్తాయి. కానీ దాన్ని కూడా ఆయన ఆల్రెడీ కంప్లీట్ చేశాడు.
కానీ మన జీవితంలో ఆ టైంలో అలా అనిపిస్తుంది. కానీ ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. కొంతమంది క్రైస్తవులు యేసు ప్రభు ఇచ్చిన సంపూర్ణతని అనుభవించకుండానే మనము ఎక్కడుంటాం, బరేల్ గ్రౌండ్లో అక్కడ చాలామంది ఉంటారు. చాలామంది నేను గమనిస్తాను. ఎందుకనంటే దేవుడు నిన్ను కంప్లీట్గా తయారు చేశాడు, అంటే సంపూర్ణునిగా తయారు చేశాడు. కానీ అసంపూర్ణునిగానే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయావు. కారణం ఏంటి అని మనం గమనిస్తే కొన్ని విషయాల్ని రాత్రి మీతో నేను పంచుకుంటాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను పంపెను. హల్లెలూయా. ఇది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు. ఆయన జీవితంలో ఆయన అనుభవాన్ని సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తున్న మాటలు ఏంటంటే చాలా చాలా శ్రేష్టమైన మాటలు. నేను కొన్నిసార్లు ఈ పౌలు గారికి ఇంత తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతాను. అసలు యాక్చువల్గా సంఘ కాపరికి ఈ ప్రపంచంలో ఉన్న పాస్టర్లు ఎవరైనా సరే, ఏ పాస్టర్ గారికైనా బాప్తిస్మం ఇవ్వడం అంటే అంతకంటే, నేను కూడా మనం చెప్పాను కదా, అంతకంటే భాగ్యం లేదని అనుకుంటాం. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది చాలా పెద్ద విషయమే అయి ఉండొచ్చు. ఒక ఆత్మను రక్షించడం నిజంగానే మంచి పెద్ద కార్యము. కానీ పౌలు గారికి ఏమర్థమైందంటే అన్నిటికంటే పెద్ద కార్యం ఏంటంటే సిలువే. హల్లెలూయా, హల్లెలూయా. సిలువకు మించింది ఏమీ లేదు ఆయన జీవితంలో. ఆయన గురించి చాలాసార్లు చెప్పాను. నేను సిలువ యందే అతిశయపడతాను, సిలువ యందే నేను దాంట్లోనే నా జీవితం, సిలువను గురించిన వార్త తప్ప ఇంకేది నాకు తెలియదు అంటాడు. మరలా ఏం చెప్తున్నాడంటే ఈ రోజున బాప్తిస్మం ఇవ్వడం పెద్ద కార్యమే కావచ్చు. ఈ ప్రపంచంలో దేవుని దృష్టిలో ఒక ఆత్మను రక్షించడం చాలా చాలా గొప్ప ఘనకార్యమే కావచ్చు. కానీ నేను దాన్నైనా విడిచిపెట్టేసుకుంటాను. దేని కొరకు? సిలువ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, ఎందుకని ఈయన బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు? వాక్చాతుర్యము లేకుండా. అంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది, అవునా? కొంతమంది చెప్తా ఉంటే, మీరు ఇక్కడ కొంచెం తక్కువే కానీ మన ఆంధ్ర సైడ్ వెళ్తే ఆ పాస్టర్లు చెప్తుంటే అదొక వేలో ఉంటుంది అంట, హిప్నాటిజం చేసినట్టు ఉంటుంది. హిప్నాటిజం అంటే ఇక వాళ్ళ దృష్టి మరల్చలేరు. జోకులు వేస్తారు, పిట్టకథలు చెప్తారు, అవి ఇవి మొత్తానికి 2 వచనాలు చెప్పి అవి ఇవి చేసి 1 గంట సేపు చెప్పేస్తారు. అంటే వాక్చాతుర్యం, అంటే వాళ్ళకి మాట్లాడే విధానం తెలుసు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రములు అనింద్యుడు, గమనీయులు పాదముల దగ్గర నేర్చుకున్న వ్యక్తి. కాబట్టి ఆయన ఒకవేళ వాక్చాతుర్యం ఉపయోగించాలంటే అది చాలా బాగా ఉపయోగించవచ్చు, ఆయనకి తెలుసు ఎలా చేయాలో. కానీ అన్నీ విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టుకుని చివరికి బాప్తిస్మం ఇవ్వడం కూడా నాకు పెద్ద విషయం కాదు, నాకు అది కూడా అవసరం లేదు, నాకేం కావాలంటే వాక్చాతుర్యము లేకుండా. అంటే ఎప్పుడు కూడా మనం వాక్చాతుర్యం అంటే ఒక విధంగా నటన అంటారు దాన్ని. నటన అంటే యాక్టింగ్ అన్నమాట, యాక్టింగ్. అది దేవుడికి ఇష్టం ఉండదు. యాక్టింగ్ అంటే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకని అది కూడా వదిలేసుకుని ఏం చెప్తాడంటే, వాక్చాతుర్యం లేకుండా క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. ఆయనకి ఏం వ్యర్థం కాకూడదు? శిలువ వ్యర్థం కాకూడదు. ఒకవేళ ఆయనతో బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ నాకేం కావాలంటే శిలువ ప్రతి వ్యక్తికి పని చేయాలి. శిలువ వలన కలిగిన లాభం ప్రతి వ్యక్తికి పొందాలి, ప్రతి వ్యక్తి పొందాలి. ఏ వ్యక్తి కూడా శిలువకు దూరంగా ఉండకూడదు. ఆ శిలువలో శక్తి ఉంది, శిలువలో ఆ పవర్ ఉంది. ఆ పవర్ని అందరూ రిసీవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదే ఆయన టార్గెట్, అదే ఆయన గోల్.
ఆయన గోల్ ఏంటంటే సిలువ వ్యర్థం కాకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సిలువ యొక్క శక్తిని అనుభవించాలి. అది పౌలు గారు ఎంచుకున్న మార్గం. అందుకని ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త. అంటే సిలువ యొక్క వార్త ఏంటి చెప్పాలి. సిలువ యొక్క వార్త ఏంటి? సువార్త. అది హల్లెలూయా, హల్లెలూయా. గాస్పల్ అంటే సిలువ యొక్క వార్తే గాస్పల్. అంటే సిలువలో శక్తి ఉందంటే అది గాస్పలా కాదా? గుడ్ న్యూసా కాదా? సిలువ నీకు శక్తిని ఇస్తుంది, సిలువ నిన్ను నీతిమంతుని చేసింది, సిలువ నీకు ఆరోగ్యం ఇచ్చింది, సిలువ నీకు జీవం ఇచ్చింది, సిలువ ఇంకా చాలా కార్యాలు చేసింది. నేను ఈ 40 రోజులు చెప్పాను. అవన్నీ ఇచ్చిందంటే సిలువ గుడ్ న్యూసా కాదా? ఎంతమంది గుడ్ న్యూస్ అని నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఆయన ఎందుకు? దయచేసి గమనించండి. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అయితే సిలువ వ్యర్థమయ్యే అవకాశం కూడా ఉంది. నువ్వు యేసు ప్రభుని అంగీకరించినంత మాత్రాన సిలువ వ్యర్థం కాదని అనుకోవద్దు. సిలువ వ్యర్థం చేసుకోగలవు నీకు నువ్వే. అందుకే పౌలు గారు చాలా చాలా క్లియర్గా ఏం రాశారంటే దాన్ని వ్యర్థము చేయకుండానట్లు నన్ను పంపించాడు. నేనున్నంతకాలం నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తిని సిలువకు దూరం కానివ్వను, ఎందుకంటే దానిలో శక్తి ఉంది. అందుకని పౌలు గారు ఇదే మాట చాలాసార్లు చెప్పినట్టుగా మనం గమనిస్తాం. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక అంటే ఆయన క్రీస్తుని ఒకవేళ నువ్వు గనక ఆ సిలువ కాదంటే, సిలువను గనక పక్కన పెడితే నీకు కలిగే నష్టం ఏంటో ఆయన చెప్తున్నాడు. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం, చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల. అంటే క్రీస్తు సిలువను కాకుండా నువ్వు ఇంకేది నీ జీవితంలోకి అనుమతించిన, క్రీస్తు సిలువ తప్ప నీ జీవితంలోకి ఇంకేది అనుమతించినా దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటో చెప్తున్నాడు. చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం లేదు. హల్లెలూయా. అంటే క్రీస్తు వలన నువ్వేమీ పొందలేవు. సున్నతి పొందితే క్రీస్తు వలన నువ్వు క్రీస్తుని నమ్మినా, నువ్వు బాప్తిసం తీసుకున్నా, లేకపోతే ప్రతి వారం చర్చికి వచ్చినా నీకేం ఉపయోగం లేదు అంటున్నాడు. ఎందుకని అంటే నువ్వు క్రీస్తు సిలువ అంటే అర్థం ఏంటి? నమ్మితే నువ్వు పొందావు, విశ్వాసం ఉంచావు. క్రీస్తు సిలువలో శక్తి ఉందని నమ్మి సిలువ దగ్గరికి వచ్చావు. ఇప్పుడు సిలువ దగ్గరికి వచ్చి మరలా నువ్వు ఆ సిలువను నమ్మి మరలా ఇంకొక ప్లేస్కి వచ్చి నేను సున్నతి చేయించుకుంటాను, లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అనే నియమంలోనికి రాకూడదు. నేను చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అనే నియమంలోకి వస్తే సున్నతితో లెక్క. అది అంటే ఒక క్రియ చేస్తే దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడనే ఆ నియమంలోకి వస్తే క్రీస్తు వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. మేబీ నువ్వు నమ్మింది నువ్వు అపనమ్మకమే కావచ్చు, కానీ నువ్వేం నమ్మావంటే క్రీస్తు సిలువ దగ్గర నాకు ఆశీర్వాదం దొరకలేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి దేవుణ్ణి మెప్పించి ఆశీర్వాదం పొందుకుంటానని ఆ క్రియలోకి దానిలోనికి వస్తే కనుక మేబీ నీకు జరగదని అంటలే, కొన్నిసార్లు జరగవచ్చు. కానీ ఆ నియమంలోకి వచ్చిన తర్వాత జరిగినా జరగకపోయినా క్రీస్తు వల్ల నీకు ప్రయోజనమే లేదు, క్రీస్తు వల్ల నీకు ఉపయోగమే లేదు. కాబట్టి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్రీస్తు సిలువను కాదని వచ్చి నువ్వు క్రియల్లోకి వస్తావు, వచ్చి ఏదో ఒకటి చేస్తావు. చేసినప్పుడు మేబీ జరిగి ఉండొచ్చు తాత్కాలికంగా. జరిగితే నువ్వేమనుకుంటావు అంటే ఈ సిలువ తర్వాత సంగతి ఇలా చేస్తే జరిగింది కదా, మరలా ఇలాగే చేద్దాం అని నువ్వు కంటిన్యూ చేసే కొలది కష్టాలు, మరణం వైపు వెళ్తావు, జీవం నుండి మరణం వైపు వెళ్తావు. చూస్తూ నీకు తెలీదు. కొన్నిసార్లు
బాగానే ఉంది కదా, సిలువను వదిలిపెట్టాం, కానీ ఇది కూడా యేసయ్య పనే కదా, పోన్లే ఇలా చేస్తే నాకు దీవెన వచ్చింది అని నువ్వు అలా అనుకుంటే అది తప్పు. దీవెన వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ అని కాదు, అది సత్యమని కాదు. చూడండి, అందుకే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే మొదటి వచనం నుంచి చదవండి. 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని జాగ్రత్తగా గమనించండి. వారు దేవుని యందు ఆసక్తి ఉంది వాళ్ళకి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. సాక్ష్యం అయితే చెప్తున్నాను. వారికి దేవుడు అంటే చాలా ఇష్టం, మందిరం అంటే చాలా ఇష్టం, ఆ మందిరానికి రావడం అంటే ఇంకా ఇష్టం, మోకరించి ప్రార్థన చేయడం చాలా ఇష్టం, అన్నీ ఇష్టమే. అది పౌలు గారు కూడా చెప్తున్నాడు, అవన్నీ నాకు కూడా ఇష్టమే, వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది, దానికి నేను సాక్ష్యం ఇస్తున్నాను. కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే అది క్రీస్తుకి లోబడకపోతే, క్రీస్తు సిలువకి దూరంగా ఉంటే, అది మేబీ అది మంచి క్రియ కావచ్చు, అది మంచి అలవాటే కావచ్చు, అది నేను బ్లెస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు, అయినప్పటికీ అది జ్ఞానానుసారమైనది కాదు. దానివల్ల క్రీస్తుకి నువ్వు దూరం అవుతావు, కానీ దగ్గరగా కావు. క్రీస్తు వల్ల నీకు ఏమీ ఉపయోగం ఉండదు. నీకు ఏదైనా ఉపయోగం కావాలంటే నువ్వు సిలువు క్రిందే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువు దగ్గరే నువ్వు రక్షించబడినప్పుడు ఎలా ఉన్నావో, నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సిలువు దగ్గర మాత్రం విడిచిపెట్టకూడదు, సిలువుని వదిలిపెట్టకూడదు. పౌలు గారు చాలా ఆత్మీయంగా ఎదిగాడు, చాలా గొప్ప వ్యక్తి, అన్ని విషయాల్లో అనింద్యుడు ఆయన. అయినప్పటికీ సిలువు దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా బాప్తిస్మాలైనా ఇవ్వడం మానేస్తాను, కానీ సిలువ మాత్రం వ్యర్థం కాకూడదు. సిలువ వ్యర్థమైతే ఈ ప్రపంచానికి ఇంకా దిక్కే లేదు. అందుకని సిలువ అనేది చాలా ఏదో మతపరమైనది కాదు. సిలువ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చెవులకి మెడలో చైన్ వేసుకుని సిలువ వేసుకుంటే ఇదేదో మతస్థులు అనుకుంటారు. మతం కాదు అది. సిలువ ఒక శక్తి, సిలువ నీ విలువ, అది చాలా గొప్పది. అది పౌలు గారు చూడండి, బాప్తిస్మమే వదిలేసుకుంటానన్నాడు. అందుకని ఈ సంఘానికి చెప్తున్నాడు, రోమ సంఘానికి, అయ్యా దేవుని యందు ఆసక్తి చాలా ఉంది మీకు, దానికి నేను సాక్ష్యం ఇస్తున్నాను, అయినను మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని, అంటే తెలియకుండానే మన స్వనీతిలోనికి వచ్చేస్తాం. సాతానుగాడు ఏం చేస్తాడంటే, సిలువలో శక్తి ఉంది, ఇది దేవుని నీతి, కానీ తెలియకుండా నేనేం చేస్తాడంటే, ఓకే సిలువను అంగీకరించావు కదా, అది అంగీకరించావు, నీ పని ఏదో నువ్వు చెయ్యి అని నిన్ను డైవర్ట్ చేస్తాడు. డైవర్ట్ చేయగానే నువ్వేం చేస్తావంటే, దేవుని నీతి సిలువ, కానీ నువ్వు పక్కకు వచ్చి నేను ఇలా చేస్తే జరుగుతుంది అని ఎప్పుడైతే ఆ నియమంలోకి వస్తావో, వెంటనే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని నీతి నెరుగక స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని లోబడకపోతే క్రీస్తు వలన నీకు ప్రయోజనము ఏమీ లేదు. అందుకే చాలామంది, నేను అంటాను, ఆత్మీయంగా ఎదగడం మంచిదే, కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆత్మీయంగా ఎదిగి మూలమైన దాన్ని వదిలేస్తాం, రూట్ వదిలేస్తాం. రూట్ ఏంటి? సిలువ మరణ పునరుద్ధానాలు వదిలేసి మన స్వనీతిలోనికి వెళ్ళిపోయి అసలు మనకి రక్షణ వచ్చింది దేనివలన, మనం బ్లెస్ అయింది దేనివలన, మన పాపక్షమాపణ దేనివలన వచ్చింది, మనం నీతిమంతులుగా ఎలా మార్చబడ్డాం, ఇవన్నీ వదిలేసి మన స్వనీతిలోనికి వచ్చేస్తాం. మీరు చూడండి, చాలా చర్చెస్లో ముందు బాగానే యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా నీ సిలువే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దారి లేదంటావు. కొంచెం బ్లెస్ అయ్యి చర్చికి వచ్చి కొంచెం వాక్యం నేర్చుకుని కొంచెం 4 మాటలు నేర్చుకోగానే ఒక 4 అధ్యాయాలు బాగా వచ్చినాయి అనుకో మనకి, ఇక అంతే. మనం ఏం చేస్తామంటే సిలువని మర్చిపోతాం. మనం అంతా మర్చిపోయి మన సొంత ఫిలాసఫీ, అందుకే ఆ కొలసీ పత్రికలో అంటాడు, ఫిలాసఫీ నిన్ను మోసం చేస్తుంది అంటాడు పౌలు. 2వ అధ్యాయంలో అంటాడు, తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీ, అది నిన్ను మోసం చేస్తుంది.
పౌలు గారు చాలా భయపడతాడు, క్రీస్తు నుంచి మిమ్మల్ని ఏదైనా విషబీజము ఏదైనా తీసుకుపోద్దేమో. అంటే అది కూడా క్రీస్తు సువార్తలాగానే ఉంటుంది, కానీ దాంట్లో విషం ఉంటుంది. అందుకని చాలా చాలా భయపడతాడు. దయచేసి గమనించండి, ఎందుకని మన జీవితంలో క్రీస్తునందు సిలువలో మనల్ని సంపూర్ణులుగా చేశాడు, అయినా కూడా మనం అసంపూర్ణులుగా ఎందుకు ఉంటున్నామంటే సిలువ వ్యర్థమైపోతుంది. కొన్నిసార్లు మన జీవితంలో సిలువని వదిలిపెట్టేస్తున్నాం. చూడండి, రోజుకి ఒక్కసారైనా సిలువ, మరణ, పునరుద్ధానాలు ఈ 3 జ్ఞాపకం చేసుకోవాలి. మీ ప్రార్థనలో అది టైం టేబుల్ అయిపోవాలి. నేను చాలాసార్లు సంఘానికి చెప్పాను, నా ప్రార్థన నా సమస్యలు కాదు. నేను ఎప్పుడు నా ప్రార్థన గురించి చాలాసార్లు చెప్పాను, మరి మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. నేను చేసుకునే ప్రార్థన 5 నిమిషాలే, కానీ 5 నిమిషాల్లో నా సమస్యలు ఏమి చెప్పను దేవుడికి నా సమస్యలు ఏమి చెప్పను. నేను 3 విషయాల్ని నా ప్రార్థనలో పెడతాను. సిలువ, మరణ, పునరుద్ధానాలు వచ్చేలాగా ఉంటుంది నా ప్రార్థన. ఏమని చెప్తానంటే, ప్రభా, గత దినమంతా నన్ను కాచి కాపాడావు, నీకు వందనాలయ్యా. ఈ దినమంతా నీ గాయములు, నీ దెబ్బల చేత నన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచినందుకు నీకు వందనాలు అంటాను. అప్పటికి నా జీవితంలో కొన్ని అనారోగ్యాలు ఉండొచ్చు, మేబీ నేను ఆ ప్రేయర్ చేస్తున్న టైంలో. అయినప్పటికీ నేను ఏం చెప్తానంటే, నేను ఆరోగ్యవంతుడిగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా, నీ గాయములు అని చెప్తాను. రెండవది, నీ ప్రేమను నా మీద చూపించావు ప్రభా. నేను బలహీనుణ్ణి, శత్రువుని, పాపినై ఉండగా నన్ను కరుణించి మీ రక్తంలో కడిగి నీతిమంతుడిగా తీర్చి దేవునితో సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా అని చెప్తాను. ఇది 2వ మాట. ఆ 3వ మాట ఏం చెప్తానంటే, ప్రభా, మీ కృపను బట్టి మీరు ధనవంతులయ్యుండి దారిద్ర్యంలో పుట్టి మీ దారిద్ర్యము వలన నన్ను ధనవంతుని చేసిన మీ కృప కొరకై వందనాలని చెప్తాను. నా దగ్గర ఆ టైంలో బ్యాంకులో డబ్బులు లేకపోయి ఉండొచ్చు, అయినా ఇదే ప్రార్థన. తర్వాత చివరిగా ఒక మాట చెప్తాను, ప్రభా, మీ పునరుద్ధానాన్ని బట్టి వందనాలు, నన్ను విజయంలో నుండి నడిపిస్తుంది మీ పునరుద్ధానము. నాకు అప్పటికి ఓటమి ఉండొచ్చు, అయినా ఈ మాట అంటాను. తర్వాత మీ పునరుద్ధానము చావునకులో నేను ఇలా పట్టుకుంటాను నా ప్రార్థనలో. మీరు గమనించారు అంటే, ఎవరు చూడరు, నేను డోర్ వేసుకుని ప్రార్థన చేస్తాను, మోకరించి ఈ చెయ్యి ఇలా పట్టుకుని, ప్రభా, నీ పునరుద్ధానాన్ని బట్టి వందనాలు, చావునకు లోనైన ఈ శరీరాన్ని నీ పునరుద్ధానము జీవింపచేస్తున్నందుకు వందనాలని చెప్తాను ఇలాగే పట్టుకుని చెప్పి తర్వాత చెప్తాను, ప్రభా, నీ పునరుద్ధానము నన్ను నీతిమంతుడిగా తీర్చింది, నీకు స్తోత్రాలు. చివరిగా ఒక మాట చెప్తాను, ప్రభా, నేను ఒంటరిగా ఉండకూడదని మీరు ఆదరణకర్తనిచ్చారు, పరిశుద్ధాత్ముడిని, అందరిని బట్టి వందనాలయ్యా, ఈ దినమంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పి ముగించేస్తాను. అంతే నా ప్రార్థన. ఇంకెంతకు మించి నాకు ఎన్ని కష్టాలున్నా, నాకు కొండలు మీద పడ్డే సమస్యలు కూడా ఉంటాయి కొన్నిసార్లు, మా సైట్ విషయాలు అవన్నీ. అయినా కూడా ఏది కూడా దేవుని దగ్గర పెట్టను. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే, రాత్రి చెప్పాను, మెట్టలు పర్వతములు తత్తరిల్లినను ఆయన కృప నన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా సమస్యలు ఏమి దేవునికి చెప్పను. ఆయన సిలువ, మరణ, పునరుద్ధానాలు నా ప్రేయర్లో ఉంటాయి. అవి నన్ను ఆ రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. ఏమైనా కానివ్వండి, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనకి ఇష్టం లేకుండా జరగవచ్చు, కొన్ని మనమే చేసుకోవచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ మనము ఆ 3 విషయాలు విడిచిపెట్టకూడదు. అందుకని దయచేసి గమనిద్దాం, పౌలు గారు ఎందుకు మన జీవితంలో ఇలా జరుగుతుందంటే, మొదటి విషయం ఏంటంటే, సిలువని మనం దూరం పెట్టుకుంటున్నాం. సిలువ మన జీవితంలో కొన్నిసార్లు వ్యర్థంగా అయిపోతుంది. అందుకని మన జీవితంలో సంపూర్ణులుగా ఉన్న మనము మన జీవితంలో అసంపూర్ణత కలుగుతూ ఉంది. అప్పుడప్పుడు కలగడానికి కారణం ఇదే. సిలువని కొన్నిసార్లు వ్యర్థం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు సున్నతని, ఆచారమని, అదని ఇదని చెప్పి క్రీస్తు వలన మనకి ఏమీ ప్రయోజనము కలగదు. వాటి జోలికి వెళ్ళావంటే క్రీస్తు వల్ల నీకు మేలేమి రాదు. మేబీ నువ్వు క్రిస్టియనే, బీసీసీఏ, అవునా, మనం అదే ఉంటుంది సర్టిఫికేట్లో, బీసీసీఏ కావచ్చు, క్రిస్టియనే కావచ్చు, కానీ నీకు మేలు జరగదు. ఎందుకు జరగదంటే, క్రీస్తు సిలువని వదిలేసి, అంటే దేవుని నీతి అది. దేవుని నీతి అని మీకెలా తెలుసు అంటే, చూడండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా, 21వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రికను 2వ కొరింథీ చూడండి, 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము
పాపముగా చేశాను. అంటే ఇప్పుడు దేవుని నీతి ఏంటి? మనమే దేవుని నీతి. అంటే దేవుని నీతిని వదిలేసి, దేవుడిచ్చిన నీతిని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? స్వనీతిలోనికి వెళ్తున్నావు. కానీ నీకేముంది? దేవుని అందు ఆసక్తి ఉంది, బాగా ఆసక్తి ఉంది. చాలామంది నేను గమనిస్తాను, దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ జీవితంలో అసంపూర్ణత ఉంటుంది, అసంపూర్ణులుగా ఉంటారు. చాలా కార్యాలు జరగవు. ఎందుకు జరగవంటే నువ్వు దేవుడు అంటే చాలా ఆసక్తి, కానీ దేవుని జ్ఞానానుసారంగా లేదు నీ నీతి. దేవుని జ్ఞానానుసారమైన నీతి ఏంటంటే ఆయన కుమారుని పాపంగా చేసి నిన్ను ఆయన నీతిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతిని వదిలేసి నీ స్వనీతి దగ్గరికి వెళ్తే క్రీస్తు వల్ల నీకు ప్రయోజనం లేదు. అందుకే అసంపూర్ణత కలిగి ఉంటాం. సంపూర్ణులైన వ్యక్తులు చూడండి, ఇస్కరియోతు, యూద, పేతురు ఇద్దరూ తప్పు చేశారు. ఆయన సిలువలో పేతురు ఏం చేశాడంటే 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. ఈయన మిస్టేక్ చేశాడు. యూద 30 వెండి నాణాలకి యేసయ్యని అమ్మేశాడు. నిజానికి పేతురు గారు చేసిందే పెద్ద మిస్టేక్ అనిపిస్తుంది నాకు. ఈయన 30 నాణాలకి అమ్మేసి ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఆ చీకట్లో యూదులందరూ అప్పట్లో ఒకటేలాగా ఉంటారట వాళ్ళు. అంటే ఇంచుమించుగా గెడ్డము, హైటు, క్యాప్, అంగి, ఇదంతా వేషధారణ, ఇదంతా ఒకే రకంగా ఉంటుందట. అందుకని ఆ రాత్రిపూట గుర్తు దొరకరని నాకు తెలిసి యేసయ్యని, ఎందుకంటే యేసయ్యతో తిరిగాడు, తిన్నాడు, భోంచేశాడు, ఆ రాత్రి కూడా పస్కా భుజించాడు, అన్నీ చేసిన వ్యక్తి కాబట్టి రాత్రిపూట అయినా నేను గుర్తుపడతా అంటాం. చూడండి, ఇప్పుడు మన పిల్లల్ని నైట్ అయినా గుర్తుపడతామా? వాళ్ళ స్పర్శ తెలిసిపోద్ది, వాళ్ళ 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 నడక తెలిసిపోద్ది, వాళ్ళ సౌండ్ మనకి ఆ చెవుల్లో వినబడగానే అబ్బాయి వచ్చాడు అంటాం, లేకపోతే పాప వచ్చేసింది అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి తెలుసు యేసు ప్రభుతో చాలా రోజులు సహవాసం చేశాడు, 3.5 సంవత్సరాలు. కాబట్టి ఆ రాత్రి ఏం చెప్పాడంటే 30 వెండి నాణాలు ఇవ్వండి, నేను ఆయన ముద్దు పెట్టుకుని మీకు అప్పగిచ్చేస్తా అన్నాడు. ఇది నాకు చిన్న పాపమే అనిపిస్తుంది. ఎందుకంటే పేతురు గారు ఏం చెప్పాడు? ఈయన 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఏమన్నాడంటే ఆయన ఎవరో నాకు తెలీదు. పేతురు గారు 3,000 మందిని రక్షించగలిగాడు, 5,000 మందిని రక్షించగలిగాడు, చనిపోయిన వారిని బ్రతికించాడంటే ఆయన సిలువని నమ్మాడు. హల్లెలూయా. ఆయన స్వనీతిని నమ్ముకోలేదు. మేబీ ఆయన తప్పులు చేశాడు చాలాసార్లు. యేసయ్య సిలువని నమ్మాక కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఆయన జీవితంలో. అయినా ఆయన స్వనీతిని నమ్ముకోలేదు. ఆయన ఏమంటాడంటే కుంటే ఆయన్ని లేపినప్పుడు అంటాడు, అయ్యా ఇది నా భక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, ఇది యేసయ్య సిలువ చేత. హల్లెలూయా. అంటే ఈయన సిలువని నమ్మాడు కాబట్టి సిలువ దగ్గరే ఉన్నాడు. ప్రభా పశ్చాత్తాపడతాడు. ఆ యేసయ్య అలా చూడగానే సిలువ దగ్గరే ఉన్నాడు, సిలువ నుంచి దూరం కాలేదు. మీరు గమనించండి, నేను సంఘానికి అదే చెప్తాను. నువ్వు మేబీ తప్పు చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా సిలువ దగ్గరే ఉండాలి. సిలువని విడిచిపెట్టద్దు. సిలువ అంటే యేసు ప్రభు సిలువ కార్యాన్ని వదిలిపెట్టి దూరంగా ఉండొద్దు. నీ జీవితంలో తెలిసే చేసావో, తెలియక చేసావో, తప్పు చేసావు, కానీ సిలువ దగ్గర ఉండాలి. పేతురు అదే పని చేశాడు, తప్పే చేశాడు, కానీ సిలువ దగ్గర ఉన్నాడు. ఇస్కరియోతు యూద ఏం చేశాడంటే తప్పు చేశాడు, కానీ మళ్ళీ ఆ తప్పుని సరి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరి ద్వారా అయితే తప్పు చేశాడో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా ఆయన ఏ దోషము చేయలేదు, ఇవ్వండి మీ నాణ్యాలు తీసుకోండి అంటే, అయ్యా వాటి సంగతి మాకు తెలీదు, దాని సంగతి నీకే తెలుసు, మాకు సంబంధం లేదంటే అట్లా విసిరేసి వచ్చేసాడు. అదే నేను అనుకుంటాను, ఈ ఒక్కసారి ఆలోచన చేసి అదే వెండి నాణాలు పట్టుకుని యేసయ్య సిలువ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు అనుంటే అసలు ఆ మాట కూడా అనవసరం లేదు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి యేసయ్యని చూసుంటే ఇస్కరియోతు యూద క్షమించబడి ఈ రోజున సింహాసనం మీద ఉండేవాడు. హల్లెలూయా. ఆ సిలువను, అందుకే సిలువను వదిలిపెట్టు. ఇప్పుడు వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆ వ్యక్తి బాగు చేయలేకపోయాడు. ఆ వ్యక్తి ఈయనకి ఏమీ ఇవ్వలే. అంటే క్రీస్తు వలన 3.5 సంవత్సరాలు క్రీస్తుతో తిరిగాడు ఇస్కరియోతు యూద, అద్భుతాలు చేశాడు, ఆయన ఆ పస్కాను భుజించాడు, కానీ క్రీస్తు వలన ఈయనకి ప్రయోజనం లేదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? సిలువను వదిలేశాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, సిలువను వదిలేసిన ఏ వ్యక్తి అయినా మేబీ అద్భుతాలు చేశాడు, యేసు నామములో గొప్ప కార్యాలు చేశాడు, పస్కాను భుజించాడు, కానీ
సిలువ లేదు, వ్యర్థమైపోయింది. ఆయన జీవితంలో వ్యర్థమైపోయింది సిలువ. వ్యర్థమైపోయి అసలు శక్తి పొందాల్సిన వ్యక్తి నిష్ప్రయోజకుడిగా ఆయన ఉద్యోగం అపొస్తలుల కార్యాల్లో రాస్తాడు, ఆయన కేటాయించిన సింహాసనం వేరే వాళ్ళు తీసుకున్నారు. ఎందుకని ఇలా జరిగిందంటే సిలువ దగ్గర లేడంతే. సిలువని కాదన్నాడు, సిలువ వ్యర్థం చేసుకున్నాడు. అందుకే పేతురు గారు పెద్ద తప్పు చేసినా సిలువ దగ్గరే ఉన్నాడు. సిలువ దగ్గర ఉంటే యేసయ్య అలా చూశారు, చూడగానే పశ్చాత్తాపడి లోపలికి పోయి ఏడ్చాడు. ఏడ్చినందుకు కాదు ఆయన రక్షించబడింది, సిలువ దగ్గర ఉన్నందుకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మన జీవితం సిలువతో అలా ముడిపడి ఉండాలి. ప్రతిదినము నీ ప్రేయర్లో సిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలి. అవి లేకుండా నీ ప్రేయర్ ఉండకూడదు. మేబీ నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు అలాగే చెప్తారులేండి, ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయని. నా సైట్లో 199 సమస్యలు ఉంటాయి, కానీ ఏనాడు యేసు ప్రభుకి చెప్పను, నేను నా సమస్యలు చెప్పను. ఎందుకంటే నాకు ఓ బలము ఏంటంటే ఆయన కృప నా పక్కనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన సిలువ మరణ పునరుద్ధానాలు ఒక్కసారి నేను ఇమాజినేషన్ చేసుకుని ఒకసారి ప్రేయర్ చేసుకుంటే ఆ 3 విషయాలు చాలు, నా జీవితంలో నేను పరిపూర్ణుణ్ణి. మేబీ ఆ సైట్లో నా కండిషన్ బాగోదు, అయినప్పటికీ నేను ఎవరిని పరిపూర్ణుడిగానే వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఆ సిలువ మరణ పునరుద్ధానాలు నా పట్ల పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కార్యాలు డిలే కావచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు, అయినా కూడా ఆ సిలువ మరణ పునరుద్ధానాలు నా ప్రేయర్ కాబట్టి అవి నన్ను యాక్టివేట్ చేసి పంపుతూనే ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా నన్ను ఏం చేయలేవు. ఎందుకనంటే ఆ కృప. నేను రాత్రి ఆ మాట చాలా బలంగా చెప్పాను, పర్వతములు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. కృప అంటే యేసు ప్రభువారు. ఆయన కృప మనల్ని విడిచిపోదు. కృప అంటేనే ఏంటి? అనర్హులం మనం, అర్హత మన పక్కన ఉంది. హల్లెలూయా. మన అర్హత ఎవరంటే యేసు ప్రభువారు. ఆ పర్వతములు తత్తరిల్లినప్పుడు ఆ కృప నిన్ను విడిచిపోదు. అంటే యేసయ్య నిన్ను విడిచిపోడు. యేసయ్య నిన్ను విడిచిపోనప్పుడు నీకెందుకు భయం? మేబీ ఇవాళ కాకపోతే రేపు జరుగుతుంది, రేపు కాకపోతే ఇంకో నెల తర్వాత జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా ఆ సిలువనికి దూరంగా ఉండొద్దు. చాలామంది కఠినం చేసుకుంటారు హృదయాలు. చాలామంది ఇంకా రావాలి, ఓ 10-15 మంది మన దగ్గరికి సిలువ ధ్యానాలకి, మధ్యలోనే ఆగిపోయారు. కొన్నిసార్లు అతిశయపడద్దు. మనకి సిలువ దగ్గరికి వచ్చేసరికి మనం ఎందుకు వెళ్ళాలి, లేకపోతే మనకేం వస్తుందిలే, ఇంకా అది ఎప్పుడు వినేదే కదా సిలువ వార్త అనుకోవద్దు. నేను ఇప్పుడు నాకు తెలిసిన దగ్గర నుంచి 2007 నుంచి 2024 ఈ 17 ఇయర్స్లో ఏ రోజు నా ప్రేయర్లో సిలువ మరణ పునరుద్ధానాలు విడిచిపెట్టలేదు. నా ప్రేయర్ ఇదే, నేను ఇంకేం చేయను ప్రేయర్లో. మీరు అనుకోవచ్చు, మీరు చాలా విషయాలు చెప్తూ ఉంటారు సంఘం గురించి. ఒకసారి అడుగుతానంతే, నా సంఘాన్ని దీవించిన, నేను ఏది ఇమ్మని అడగను, ప్రభా దీవించినందుకు వందనాలు అంటాను. మేబీ మీరు దీవించబడలేదు అప్పటికి, అయినా నేనేమంటాను, నా సంఘాన్ని దీవించినందుకు వందనాలు ప్రభా. నా అన్నీ ఇలాగే ఉంటాయి, అంటే జరిగిపోయినందుకు వందనాలని చెప్తాను. జరగలేదు కానీ జరిగిపోతాయి. హల్లెలూయా. మీరు మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇక్కడ వద్దు. అది ఎప్పుడు ధ్యానించాలి ఆ వచనాన్ని. ఆ మార్కు సువార్త 11వ అధ్యాయంలో చాలా విశ్వాసం రావాలంటే అలాంటి మాటలు చదువుకోవాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకటి చదువుకోవాలి ధైర్యం రావాలంటే. కొన్ని విషయాలు ఉంటాయి, అంటే యేసయ్య మాటలు చదువుతుంటే ధైర్యం వస్తుంది. అందుకే దయచేసి గమనించండి, సిలువ కొన్నిసార్లు నేను ముగించేస్తాను, చాలా టైం అవుతుంది. అయితే కొన్నిసార్లు మనకి సంపూర్ణులమే కానీ అసంపూర్ణులుగా ఉండడానికి కారణం చెప్పాను, సిలువకి దూరంగా ఉంటాం. ఒకవేళ నీకు సిలువ అర్థమైతే, సిలువ నీ జీవితం అయితే, ఇప్పుడు పౌలు గారికి ఎలాగైతే బాప్తిస్మం కాదు, నాకు వాక్చాతుర్యం కాదు, నాకు తెలివితేటలు కాదు, ధర్మశాస్త్రం కాదు, లేకపోతే గమ్మనీయులు పాదముల దగ్గర నేర్చుకోవడం కాదు, ఇవన్నీ కాదు, నాకు సిలువే ముఖ్యం అనుకున్నాడు. అలా అనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను చూడండి. ఆ వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి సంపూర్ణుడిగా ఎలా తీర్చబడతాడో నేను మీకు ఒక విషయాన్ని చూపించి నేను ముగిచ్చేస్తాను. దయచేసి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
10వ వచనం నుంచి కొన్ని వచనాలు ఆ 10వ వచనం చదువుదాం అంతే చాలు. పరిచారకులమై ఉండి, అందరూ తీసారా? పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులం. జాగ్రత్తగా వినండి, ఈ వాక్యం మీకు అర్థం కావాలి. అంటే సిలువను నమ్మిన వ్యక్తి కొన్నిసార్లు మోసం చేయొచ్చు, మనం కొన్నిసార్లు చేస్తాం, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు చేయొచ్చు, కొన్నిసార్లు తెలుసో తెలియక చేయొచ్చు, తెలియక కూడా చేయొచ్చు. మోసం చేస్తావు. మోసం చేసినంత మాత్రాన సిలువను తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడంటే, మేము మోసగాండ్రమైనట్లుండి నువ్వెవరు అంటే సత్యవంతుడు. ఎవరిని బట్టి? క్రీస్తు సిలువని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ ప్లేస్లో ఏమన్నావు? నువ్వు క్రీస్తుని నమ్మావు, కానీ నువ్వేం చేసావు? మోసం చేసావు. కానీ మోసం చేయగానే నీకు ఏమి ఆలోచన? మోసం చేసావు, కానీ మోసం చేసి సిలువను యేసయ్యని నమ్మావు, మోసం చేసావు. చేయగానే నీకేం రావాలంటే, నేను మోసగాడిని అనుకోకూడదు. నువ్వేమనుకోవాలంటే, వెంటనే అక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చేయాలి. ఏ ప్లేస్కి? క్రీస్తు సిలువలోనికి వచ్చేయాలి. రాగానే నువ్వేమంటావంటే, మోసగాండ్రమైనట్టుండియు నేను సత్యవంతుడిని. హల్లెలూయా. నీ సంపూర్ణత క్రీస్తులో ఉంది. హల్లెలూయా. నీ క్రియలో లేదు, నీ బిహేవియర్లో లేదు. దయచేసి గమనించండి. తర్వాత మేము తెలియబడని వారమైనట్లుండి బాగుగా మేబీ ఇంటర్వ్యూకి వెళ్ళావు, నీకేం తెలియలేదు, ఓకే పర్వాలేదు. కానీ నేనేమి తెలియని జ్ఞానం లేనివాడిని అనుకోకూడదు. నువ్వు వెంటనే ఎక్కడికి రావాలి? సిలువలోకి వచ్చేయాలి. సిలువలోకి వచ్చి క్రీస్తునందు మేము తెలియబడిన వారమైనను బాగుగా తెలిసిన వారము. హల్లెలూయా. నీ సంపూర్ణతని నువ్వు కన్ఫెస్ చేసుకునే విధానం ఇది. నీ సంపూర్ణతని నువ్వు ఏ విధంగా వాడుకోవాలి, క్రీస్తు వలన ఎలా ప్రయోజనం పొందాలంటే సిలువ వలన అలా ప్రయోజనం పొందాలి. తర్వాత చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. హల్లెలూయా. అంటే మన బ్రతుకు కొన్నిసార్లు ఎందుకు వచ్చిన బ్రతుకు అనిపిస్తుంది. చనిపోయిన వారమైనట్లుండి అంటే కొన్నిసార్లు బ్రతికే ఉంటాం, కానీ చనిపోయిన వారి స్థితి మన మైండ్లో మనం చనిపోయినట్లే. ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. అలాంటి టైంలో నువ్వు ఎప్పుడు ఇక అదే కన్ఫెస్ చేసుకోకూడదు. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఇలాంటి బ్రతుకు, బతికినా ఒకటే చచ్చినా ఒకటే, నా బ్రతుకు ఎప్పుడు ఇలాంటి చావే, ఇది అది అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో వెంటనే నీ స్థానంలోనికి వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? చనిపోయిన వారమైనట్లుండి బ్రతుకుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జీవము కలిగి బ్రతుకుచున్నావు. నీ బ్రతుకు క్రీస్తులో ఉంది. నువ్వు చేసిన ఈ తప్పిదంలో లేదు. నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వస్తే చనిపోయినట్లున్న ఉండియో నువ్వు ఎక్కడికి రావాలంటే మేము బ్రతుకుచున్న వారం. పౌలు చెప్తున్న సంగతులు, ఆయన చెప్తున్న మాటలు కొన్నిసార్లు అర్థం కావు, కానీ నీ సంపూర్ణత క్రీస్తులో వెతుక్కోవాలి. క్రీస్తులో నువ్వు మామూలుగా న్యాచురల్గా అయితే చనిపోయిన వ్యక్తివే. బ్రతుకున్నావు కానీ చనిపోయావు. నీ జీవితంలో ఏమి కూడా మంచిగా ఏమి లేవు. కానీ అలాంటి స్థితిలో ఉండగా నువ్వేమనుకోవాలంటే వచ్చి, ప్రభా నేను చనిపోయింది నా జీవితం, కానీ క్రీస్తులో మేము బ్రతుకుచున్న వారము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడని వారము. మేబీ నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీకు ఏదైనా చిన్న శిక్ష పడి ఉండొచ్చు. శిక్ష ఇక్కడ ఏమన్నాడంటే, శిక్షించబడిన వారైనట్లుండి మేము చంపబడిన వారం. ఎక్కడ? క్రీస్తులో నీ స్థానం ఏంటంటే చంపబడని వ్యక్తివి. నిన్ను చంపేద్దాం, తొక్కేద్దాం అనుకున్నవాడు కూడా వాడే చచ్చిపోతాడు, కానీ నువ్వు బ్రతికే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని లేపేస్తామంటారు, ఆడే లేచిపోతాడు. ఏ కరోనా వస్తుంది, లేచిపోతాడు. మనం ఏమనుకుంటామంటే, వాడు పెద్ద రౌడీ అండి, వాడు పెద్ద ఇదండి అంటావు. రౌడీ అయినా కరోనా వస్తే ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేయలేడు. అలా చాలామంది చూసాం మనం. అందుకని నువ్వు శిక్షించబడిన వారు అయినట్లుండి చంపబడని వారం మనం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు ఈ మాటలకి. యేసయ్యలో నువ్వేమై ఉన్నావో చెప్తున్నాను. యేసయ్యలో నీ సంపూర్ణత ఏంటో చెప్తున్నాను. నువ్వు యేసులో సంపూర్ణుడు కాబట్టి నీకు బయట చూసి అది మాట్లాడకూడదు.
బయట చూసినవి అన్నీ మనం అవి మాట్లాడి, అయ్యో నా జీవితం ఎలా ఉంది, అయ్యో అలా ఉంది, అయ్యో నా ఇంక్రిమెంట్ పోయింది, అయ్యో నా ఉద్యోగం పోయింది, అయ్యో 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 ఇదే. అది కాదు, క్రీస్తులో నేను శిక్షించబడినట్లుండి బ్రతుకుచున్న వారం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. చూడండి, కొన్నిసార్లు మనం ఏడుస్తామని వాళ్ళకి తెలిసే కొన్నిసార్లు పదే పదే ఆ మాటలు అంటారు, మనల్ని హర్ట్ చేస్తారు, మనల్ని గాయపరిచినప్పుడు నీకు దుఃఖానికి బదులుగా క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మేము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము, క్రీస్తునందు సంపూర్ణులం మనం. కాబట్టి ఎవరో నిన్ను ఏడిపించకూడదు, నువ్వు ఏడిపించడానికి పుట్టావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఏడిపించడానికి పుట్టినవారు, అంతేగాని ఏడవడానికి పుట్టిన వాళ్ళు కాదు. అది అంటే నువ్వు ఏడిపించడానికి పుట్టావు. హల్లెలూయా, అంతేగాని ఏడవడానికి కాదు నీ జీవితం. ఏం రాసే చదవండి మళ్ళా. దుఃఖపడిన వారమైనట్లుండి శిక్షింపబడిన వారమై, అది కాదు, ఉండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు బట్టి నీ సంతోషం డిపెండ్ అయ్యి ఉండకూడదు. నీ పరిస్థితులను బట్టి నువ్వు సంతోషంగా ఉండడం, సంతోషంగా లేకపోవడం కాదు. ఎల్లప్పుడూ ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడు. అంటే నీ జీవితమే ఆనందం, అంతేగాని పరిస్థితులు బాగుంటే హాహా నవ్వడం, లేకపోతే ఏడవడం అది కాదు. చూడండి, చాలామంది వాళ్ళు ఏంటంటే డల్గా ఉన్నారంటే, ఏముంది మా బాస్ తిట్టాడు అంటారు. మీ బాస్ తిట్టినప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి, మీ బాస్ మెచ్చుకున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. ఆడికి అర్థం కాకూడదు, అరే ఈయన్ని ఎప్పుడు ఏడిపించాలంటే ఆడికి తెలియదు. ఎందుకంటే నిన్ను ఏడిపించలేరు, ఎందుకంటే నువ్వు క్రీస్తునందు ఉన్నావు. హల్లెలూయా, క్రీస్తునందు సంపూర్ణుడవు. కాబట్టి నిన్ను ఏడిపించే శక్తి భూమి మీద లేదు. నువ్వే ఆడికి టైం ఇవ్వాలి ఏడిపించరా అని. నువ్వు ఇస్తే వాడు ఏడిపించగలడు, నువ్వు ఇవ్వకపోతే వాడు ఏడిపించలేడు. మీకు అర్థమైందో లేదో? నువ్వు ఏడిపించడానికి పుట్టావు. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందించడి, మరలా అంటే మన ఆనందము క్రీస్తు సిలువై ఉండాలి, అంతేగాని నీ పరిస్థితులు అయి ఉండకూడదు. నీ పరిస్థితులు అయితే నువ్వు ఒక గంట ఏడుస్తావు, ఒక గంట నవ్వుతావు. నీ పరిస్థితులను చూసి అది నీ జీవితం కాదు, క్రీస్తు సిలువ నీ జీవితం. ఎప్పుడైతే ఆ మైండ్ వచ్చేస్తుందో నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటావు. ఈ సమస్యలు నేనేమి చేయలేవు. సమస్యలు కొన్ని రోజుల తర్వాత ఉండవు నీ జీవితంలో. తర్వాత చదవండి. దరిద్రులమైనట్లుండి ఐశ్వర్యం కలిగించు. చాలాసార్లు ఇదే మన ప్రాబ్లం. ఏంటంటే, అయ్యా చర్చికి వస్తున్నాను కానీ దీవించబడలేదు అయ్య గారు, చర్చికి వస్తున్నాను కానీ నాకేమీ లేదు అయ్య గారు, నేనేమీ బాగుపడలేదు అనేసి టక్కన ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. అక్కడ తిరుగుతారు, అక్కడ ఏం దొరకదు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే నువ్వు చర్చి మార్చినంత మాత్రాన నీకు ఐశ్వర్యం రాదు, నీ మైండ్ మారాలి. హల్లెలూయా. చర్చి మారితే కాదు, మైండ్ మారాలి. మైండ్లో ఏముండాలంటే దరిద్రులమైనట్లుండి, అంటే మేబీ మనము పేదరికంలో ఉండి ఉండొచ్చు, మనకి అప్పులు ఉండి ఉండొచ్చు, మన పరిస్థితులు బాగోకపోయి ఉండొచ్చు, మనకి 50,000 ఖర్చు అయితే 30,000 వస్తుండొచ్చు. ఏమైనప్పటికీ నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వు క్రీస్తులో సంపూర్ణుడు. నువ్వెవరు అంటే అనేకులకు, అక్కడ పౌలు గారు సాక్ష్యం చూడండి, మేము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎందుకు డిజైన్ చేసుకున్నాడంటే, నిన్ను క్రీస్తులో ఎందుకు పెట్టాడంటే నువ్వు అనేకులకు ఐశ్వర్యంగా ఉంటావని. నేను ఎప్పుడు మీ గురించి అదే ప్రార్థన చేస్తాను. మన సంఘము అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారిగా ఉండాలి. హల్లెలూయా. చప్పలు కొడతలేదు ఎవరు, ఆమెను అంటలేదు. అంటే ఎప్పుడు తీసుకోవడమేనా, మనం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం మన సంఘము నిజంగా పాస్టర్ గారు నేను అనుకున్నాం, పలహారం మినిమం తేవాలన్నా 1,500 అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే 70 మంది వస్తున్నారు. 1,500 1,600 ఈజీగా అవుతున్నాయి. ఒక 40 రోజులు వేసుకోండి, ₹1,00,000 ఖర్చు పెట్టాం మనం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈస్టర్తో కలిపితే ₹1,00,000 మన చర్చ్ ఖర్చు పెట్టింది ఓన్లీ లెంట్ ప్రేయర్కి. రాబోయే రోజుల్లో దేవుడు ఇంకెలా ఉంచుతాడో మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించినగాక బహుగా. మీరు ఎలా ఉండాలంటే ఆకాశ వాకిళ్ళు విప్పినంత ఆశీర్వాదం మీ మీదకి రావాలి. ఇంకా మీరు వద్దనాలి. ఇలా చూస్తున్నారండి, అసలు వస్తే కదా వద్దంటగా. వచ్చునుగాక యేసునామములో, ఐశ్వర్యవంతులు అవుదురుగాక,
ఎందుకంటే వాక్యం చెబుతుంది ఏంటంటే మేము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా మీకు? నాకు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఆయన డేరాలు కుట్టుకుంటున్నాడు పౌలు గారు. డేరాలు కుట్టుకుని ఆయన దగ్గర ఏముంటాయి? డబ్బులు ఏముండవు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఫిలోమోనికి ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసినప్పుడు ఆ ఫిలోమోనికి చెప్తాడు ఏమనంటే, అయ్యా ఒనేసిమ్ అనే ఒక వ్యక్తి నీ దగ్గర దొంగతనం చేసి వచ్చేసాడు కదా, ఆ వ్యక్తిని నేను ఆత్మీయంగా బాగుపరిచాను. ఒకవేళ నీకేదైనా అప్పుంటే నేను కట్టేస్తా అంటాడు. ఎవరైనా డేరాలు కుట్టుకునే వ్యక్తి. కానీ ఏం చెప్తున్నాడు? నేను దరిద్రుడిని అయినప్పటికీ అనేకులకు ఐశ్వర్యము కలుగు చేయవాడను. హల్లెలూయా! నీ స్థానం అది. క్రీస్తులో సంపూర్ణత, సిలువలో సంపూర్ణత. దయచేసి గమనించండి. అందుకే కలిగించే వారము ఏమీ లేని వారం అయినట్లుండి సమస్తమును కలిగిన వారం. నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలంటే నీ దగ్గర ఏమీ లేకపోయి ఉండొచ్చు, కానీ ఏం చెప్పాలంటే నా దగ్గర చాలా ఉందండి అనాలి. అప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే లేకుండా అసలు ఉన్నది చెప్పుకోవడానికి భయం చాలామందికి. ఎదుటోడు అడుగుతాడేవో అని. అసలు లేకుండా నేను ఎలా చెప్పాలనుకుంటావు? నువ్వు చెప్పి చూడు. దేవుడు వాక్యం ఉంది, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. ఇదొక లా, ఇదొక నియమం. అందుకని నీకు కలిగిందంటే నీకేమొస్తుంది? ఇంకా ఇవ్వబడుతుంది. లేదంటే ఉన్నది కూడా గాయం. ఇక అంతే. అందుకని ఎప్పుడు ఏం చెప్పాలి? దేవుని దయ వల్ల మాకు అన్నీ ఉన్నాయండి. మేబీ ఉండవు ఆ టైంలో, అయినా కూడా యేసయ్యని బట్టి మేము ఐశ్వర్యవంతులం, మేము అన్నీ కలిగిన వారం, మాకు అన్నీ ఉన్నాయి. ఇది అబద్ధం కాదు. ఎందుకంటే దేవుడు నువ్వు చెప్తుంటే నీ కొట్లు నింపుతూ ఉంటాడు. కొట్లు అంటే ఇప్పుడు కొట్లు లేవు. మీ కొట్లు అంటే ఇది వరకు ధాన్యం నింపుకునేవారంటే కొట్లు అనేవారు, కానీ ఇప్పుడు అలమారాలు నింపుతాడు. హల్లెలూయా! ఎంతమందికి నింపాలని ఉంది? ఈ రాత్రి యేసయ్య నింపునుగాక. హల్లెలూయా! ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సంఘము చాలా చాలా దీవించబడబోతుంది. హల్లెలూయా! మనం ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. ఈ మాటలు ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. ఒక్కొక్కటే ఒక్కొక్క మెసేజ్ ఇది. కానీ ఇది లెంట్ సీజన్లో మరి దాన్ని వివరించడం నాకు టైం లేదు కాబట్టి దయచేసి క్రీస్తులో మనం ఏమై ఉన్నామంటే సంపూర్ణులమై ఉన్నాం. కాబట్టి సిలువని వదిలిపెట్టద్దు. సిలువ అంటే మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే ధ్యానాలు కాదు. నీ జీవితం సిలువ అంటే. సిలువే నీకు శాశ్వతం. ఆ సిలువని ఏదైనా విడిచిపెట్టు. బాప్తిస్మాలు వదిలేశాడు పౌలు, కానీ సిలువను వదిలిపెట్టలేదు. కాబట్టి ఈరోజు నుంచి నీ ప్రేయర్ లైఫ్లో సిలువ, మరణ, పునరుద్ధానాలు, ఈ 3 మిస్ అవ్వద్దు. ఏదైనా మిస్ అవ్వ పర్లేదు, కానీ ఈ 3 విషయాలు మిస్ అవ్వద్దు. ఆ 3 ఉన్నాయా, మిగతా అన్నీ ఉన్నట్టే నీ ప్రేయర్లో. కాబట్టి మీ ప్రేయర్ కూడా మార్చుకుని గొప్ప దీవెనలు, కృప, దేవుళ్ళు సంపూర్ణులుగా బ్రతకాలని దేవుడి వాక్యమును దీవించునుగాక.